అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు తినే కూరగాయలు పండ్లు దాదాపు 99% అన్ని పురుగుల మందు లేదా పెస్టిసైడ్స్ వేసి పండించినాయండి. సో అవి మనం ఇప్పుడు అవాయిడ్ చేయలేని పరిస్థితి. ఆర్గానిక్ కూరగాయలు పండ్లు అనేవి దొరకడం చాలా కష్టం. ప్లస్ అవి చాలా చాలా ఖరీదైనవి, అందరికీ అందుబాటులో లేవు. సో మనం ప్రతిరోజు తినే ఈ కూరగాయల పండ్లు తినే ముందు వాటిలో ఉన్న పెస్టిసైడ్స్ ని ఎలా క్లీన్ చేసుకొని వాడుకోవచ్చో తెలుసుకుందాం ఈ రోజు. ఎందుకంటే అదే విధంగా తినడం వల్ల చాలా వరకు ఎన్నో రోగాలు వస్తున్నాయి. పెస్టిసైడ్స్ వేసి పెంచిన కూరగాయల పండ్లు తినడం వల్ల. సో మనం తినే ముందు ఏ ప్రాసెస్ చేస్తే వాటిలో ఉన్న ఈ పెస్టిసైడ్స్ గానీ పురుగుల మందులు చాలా వరకు వెళ్ళిపోతే మనం ఈ రోజు చూద్దాం. సో నంబర్ 1 ఫస్ట్ మెథడ్ సింపుల్ మెథడ్ అండి. సింపుల్, ఒక గిన్నెలో ఒక 1 లీటర్ వాటర్ తీసుకొని 2 teaspoons సాల్ట్ వేయండి. అందులో ఈ తినే ఫ్రూట్స్ గానీ వండుకునే కూరగాయలు అందులో ఒక 15 to 20 minutes ఉంచండి. సో ఈ సాల్ట్ వాటర్ లో ఒక 15-20 minutes ఉండడం వల్ల చాలా వరకు పెస్టిసైడ్స్ క్లీన్ అవుతాయి. దాని తర్వాత 20 minutes తర్వాత మళ్ళీ రన్నింగ్ వాటర్ కింద మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోండి. అది ఒక సింపుల్ అండ్ బెస్ట్ మెథడ్. రెండోది, ప్రతి ఇంట్లో చింతపండు ఉంటది కదండి, ఆ చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని వాటర్ లో సోక్ చేయండి. అది చింతపండు నీళ్ళు అవుతాయి, టామరిన్ వాటర్ అవుతాయి. ఆ టామరిన్ వాటర్ లో చింతపండు తీసేయండి. ఆ వాటర్ లో ఈ కూరగాయలు మరియు పండ్లు ఏవి తినేటివి ఉంటాయో అవి ఒక 15-20 minutes సోక్ చేయండి. తర్వాత మళ్ళీ రన్నింగ్ వాటర్ కింద క్లీన్ చేసుకొని ఆ విధంగా వాడుకోవచ్చు. చాలా వరకు పెస్టిసైడ్స్ వెళ్ళిపోతాయి ఆ ప్రాసెస్ లో. మూడోది, పసుపు. అందరి ఇళ్లలో పసుపు ఉంటదండి. సో పసుపు ఒక 1/2 teaspoon 1 లీటర్ వాటర్ లో వేసి అందులో మనం తినాల్సిన కూరగాయలు మరియు పండ్లు అందులో వేయండి. ఆ గిన్నెలో ఒక 20 minutes ఉంచండి. దాని తర్వాత రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని వాడుకోండి. ఈ విధంగా కూడా చాలా వరకు పెస్టిసైడ్స్ మనం తినే వాటి ఆహారం నుంచి వెళ్ళిపోతాయి. అదొక పద్ధతి. నెక్స్ట్ పద్ధతి, వేపాకు. చాలా వరకు వేపాకు అందరి ఇళ్ళలో ఉంటుంది. ఆ వేపాకులు క్రష్ చేసి ఒక గిన్నెలో వేయండి. లేదా వేప నూనె ఉంటే మంచిది. వేప నూనె అయితే కొన్ని డ్రాప్స్ వేయండి గిన్నెలో. అందులో ఒక 1 లీటర్ వాటర్ పోసి అందులో ఈ కూరగాయలు కానీ పండ్లు కానీ అందులో వేసి అదొక 20 minutes సోక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ రన్నింగ్ వాటర్ కింద మళ్ళీ ఒకసారి కడిగి వాటిని వాడుకోండి. ఈ విధంగా మనకు చాలా వరకు ఈ ప్రాసెస్ ద్వారా ఈ కూరగాయలు మరియు పండ్లలో ఉన్న ఈ పురుగుల మందు కానీ పెస్టిసైడ్స్ అనేవి చాలా వరకు క్లీన్ అవుతాయి, వెళ్ళిపోతాయి. అదే విధంగా క్లీన్ చేయకుండా తింటే కనుక డెఫినెట్ గా మన పెస్టిసైడ్స్ అని మన ఒంట్లోకి వెళ్ళి చాలా వరకు జబ్బులకు దారితీస్తుంది. ఎస్పెషల్లీ క్యాన్సర్ రిస్క్ హై ఉంటుంది. సో మరొక పద్ధతి ఏంటంటే బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా చాలా వరకు అందరి ఇళ్ళలో ఉంటుంది. సో ఒక 1 teaspoon బేకింగ్ సోడా తీసుకోండి. 1 లీటర్ వాటర్ లో వేసి ఆ గిన్నెలో ఈ తినే కూరగాయలు పండ్లు వేసి ఒక 15 to 20 minutes సోక్ చేయండి. దాని తర్వాత రెగ్యులర్ ట్యాప్ వాటర్ కింద మళ్ళీ ఒకసారి కడిగి నీట్ గా ఆ విధంగా వాడుకోవచ్చు. ఈ బేకింగ్ సోడా దాదాపు అన్నిటికంటే బెస్ట్, అంటే హైలీ ఎఫెక్టివ్. 99% పెస్టిసైడ్స్ క్లీన్ అవుతాయి బేకింగ్ సోడా వాటర్ వాడడం వల్ల. మరొక లాస్ట్ పద్ధతి ఏంటంటే వినేగర్ అండి. ఒక పార్ట్ వినేగర్ కి 3 parts వాటర్ కలిపి ఒక గిన్నెలో వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ వేసి ఒక 20 minutes సోక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ రన్నింగ్ వాటర్ కింద క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత వాడుకోండి. సో ఇలా ఈ 5-6 పద్ధతులు ఏది వీలైతే అది పద్ధతి ద్వారా మీరు ప్రతిరోజు తినే ముందు కూరగాయలు కానీ పండ్లు కానీ ఈ విధంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా సోక్ చేసుకొని తర్వాత మళ్ళీ 1-2 సార్లు ఫ్రెష్ వాటర్ కింద రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద క్లీన్ చేసుకొని మీరు నెక్స్ట్ తినండి, లేదా మీ పిల్లలు తినిపియండి తప్ప. అదే విధంగా మార్కెట్ నుంచి తెచ్చి వెంబడే నార్మల్ గా పైన కడిగి కూరగాయలు వండుకున్న పండ్లు తిన్నా గానీ డెఫినెట్ గా ఆ పురుగుల మందు, అందులో ఉన్న పురుగుల మందు పెస్టిసైడ్స్ మన ఒంట్లోకి వెళ్ళి వివిధ రకాల జబ్బులకు దారితీస్తుంది. అందులోనూ క్యాన్సర్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్పిన ఈ పై పద్ధతులలో కూరగాయల పండ్లు నీట్ గా క్లీన్ చేసుకొని సింపుల్, మీకు ఇంట్లో సాల్ట్ ఉంటది, వినేగర్ ఉంటది, బేకింగ్ సోడా ఉంటది, చింతపండు ఉంటది, ఓకేనా, ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏదో ఒక పద్ధతి మీకు ఏది వీలైతే వాటితో వాడుకోండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.